హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఇప్పుడు మనం మున్గనూరులో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 133 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ అండి, G+1 పర్మిషన్ కూడా ఉంది, ఫుల్ LRS పేడ్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎలివేషన్ కానీ వర్క్ అంతా కూడా చూసుకోవచ్చు, చాలా బాగా చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ రోడ్ కూడా చూసుకుందాం. ఈ ఇంటికి ముందు ఉన్న రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసేసి. అలాగే ఎలివేషన్ కూడా చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు, ఇళ్ళ మధ్యలో ఉంటుంది ప్రాపర్టీ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ పార్కింగ్ ఏరియా కూడా చూసుకోవచ్చు అండి. ఒక కార్తో పాటు ఒక 2 బైక్స్ కూడా ఈజీగా పార్కింగ్ చేసుకునేది వీలుగా ఉంటుంది. గ్రానైట్ అనేది వాడడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి సంప్ కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఈ వాల్కి మనకి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్కి వచ్చేసి పెయింటింగ్స్ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో స్టెప్స్ అనేది రావడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక వాష్రూమ్ రావడం జరిగింది. అలాగే వాషింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వాష్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ గెస్ట్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు అండి, 1 ఫీట్ వరకు ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఉత్తర ఈశాన్యంలో బోర్ అనేది వేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు, 3 ఫీట్ వరకు ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తర వాయుంలో మనకు ఒక చిన్న వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గల్లీ అండి, ఇది కూడా 1 ఫీట్ వరకు ఉంటుంది. ఈ ప్రాపర్టీ యొక్క కన్స్ట్రక్షన్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది, ఎక్కడ ఎలాంటి కూడా డస్ట్ కూడా వాడలేదు, కంప్లీట్ శాండ్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ కూడా చూసుకుందాం. ఈ మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ కంప్లీట్ ఇండియన్ టెక్తో చేయడం జరిగింది. మ్యాక్సిమం వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ ఒక 5% వర్క్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. మెయిన్ డోర్ యొక్క కార్వింగ్ కూడా చూసుకోవచ్చండి, చాలా బాగా రావడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనము హాల్లోకి వచ్చామండి. హాల్ కూడా చూసుకోవచ్చు, చాలా విశాలంగా ఉంటుంది. గ్రానైట్ అనేది వేశారు ఫ్రెండ్స్ హౌస్ మొత్తం కూడా. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా పెద్దగా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఉత్తరం వైపు చూసుకున్నట్టయితే మనకు ఒక డోర్ అండ్ విండో కూడా రావడం జరిగింది. ఈ విండో అండ్ డోర్ కూడా వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఉత్తర ఈశాన్యంలో ఉంటుంది. ఈ డోర్ నుంచి ఫ్రెండ్స్ మనకి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తామండి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నట్టయితే చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి క్రాకరీ యూనిట్, అలాగే దక్షిణ వైపు ఒక విండో కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కేటాయించడం జరిగిందండి అక్కడ. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్ కూడా చూసుకున్నట్టయితే మనకి తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి, ఒకసారి చూసుకోవచ్చు. ముందుగా ఒకసారి మనం పూజా గది చూసుకుందాం ఫ్రెండ్స్. పూజా గది కిచెన్లోనే సపరేట్గా ఇవ్వడం జరిగింది. అలాగే విండో కూడా కేటాయించడం జరిగింది. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. పూజా గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి యూ షేప్లో ఉంటుంది, గ్రానైట్ అనేది వాడారండి. ఇక్కడ ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ కూడా రావడం జరిగిందండి, సర్వింగ్ గురించి ఈజీగా ఉంటుంది కాబట్టి డైనింగ్ ఏరియాకి. అలాగే ఇక్కడ ఆగ్నేయంలో చూసుకున్నట్టయితే మనకి దక్షిణ ఆగ్నేయంలో ఒక విండో, అలాగే సజ్జా అండ్ సెల్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఓవరాల్గా కిచెన్ అండి, చాలా బాగుంటుందండి. ఒక 2-3 ఈజీగా వర్క్ చేసుకున్నందుకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ వైపు వెళ్దామండి. ముందుగా మనము బెడ్రూమ్స్లలో ఫ్రెండ్స్ మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందాము. ఇందులో మనకి డబుల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ దక్షిణ నైరుతి వైపు మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. అలాగే ఏసీ పాయింట్, అలాగే నైరుతిలో చూసుకున్నట్టయితే మనకి బ్యూరో పాయింట్, సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. ఈ వాల్ కూడా మనకి పెయింటింగ్స్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇటువైపు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్లో. ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కూడా ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ మొత్తం కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసే ముందు ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇంటి యొక్క డైమెన్షన్స్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. 24 ఉంటుంది, డెప్త్ 50 ఉంటుంది కాబట్టి మనకి రూమ్స్ యొక్క డైమెన్షన్స్ కూడా చాలా బాగా రావడం జరిగింది. ఇక్కడ కూడా మనకి డబల్ కట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఈ సెల్స్కి ఫ్రెండ్స్ మనం కబోర్డ్ వర్క్ చేయించుకుంటే ఇల్లు ఇంకా గ్రాండ్ లుక్ అనేది రావడం జరుగుతుంది. ఉత్తర వాయుంలో చూసుకున్నట్టయితే మనకు ఒక విండో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్ పరంగా కానీ ఇల్లు వాస్తు ప్రకారంగా కానీ చాలా బాగా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ బిల్డర్ వచ్చేసి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం హాల్ కూడా చూసుకోవచ్చు ఓవరాల్గా. ఇప్పుడు మనం వచ్చినటువంటి మెయిన్ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ సింహద్వారం వచ్చి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది ఫ్రెండ్స్. హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మెయిన్ డోర్ వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో రావడం జరిగింది. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఒక పిల్లర్ అనేది ఇవ్వడం జరిగింది నైరుతిలో, ఎందుకంటే మనకి ఆగ్నేయంలో హెడ్ రూమ్ వచ్చింది కాబట్టి నైరుతి హైట్ ఉండాలి కాబట్టి పిల్లర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి.
అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మున్గనూరు మెయిన్ రోడ్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఓలా కానీ ఊబర్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. స్విగ్గీ జొమాటో కూడా వస్తుందండి. అలాగే స్కూల్స్ కూడా చాలా దగ్గర ఉంటుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి హాస్పిటల్స్ కూడా చాలా దగ్గర ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే 83 lakhs చెప్తున్నారండి. దట్ టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్రాపర్టీ చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేయవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించి నేను క్లారిఫై కూడా చేస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా సేల్ చేయాలనుకున్నట్టయితే మన ఛానల్లో కేవలం 1000 రూపాయలకే ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అలాగే కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.